ఈ సంవత్సరం ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి వాళ్ళకి ఆదాయము 5, వ్యయము 5, అంటే వచ్చేటటువంటి ఇదెంత, పోయేటటువంటిది ఎంత అనేటటువంటి అంశాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అదే విధానంలో రాజపూజ్యం 3, అవమానము 1. ముగ్గురు గౌరవిస్తే ఒకళ్ళు అవమానిస్తారు. ఈ రేషియో చెప్పారు. ఏమండి ఇది రాశి రాశికి మారుతుందా అంటే ఖచ్చితంగా మారి తీరుతుంది. ఎందుకు మారుతుంది అంటే నువ్వు పుట్టినప్పుడు ఈ 27x4 అంటే 27 నక్షత్రాలు 4 పాదాల 108 డిగ్రీస్ కాన్స్టిలేషన్ మొత్తం ఆకాశాన్ని కొలుచుకొని ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయనే స్టాండ్ స్టిల్ ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు ఇదిగోండి చంద్రుడు ఈ ఫలానా ప్రదేశంలో ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళందరిది ఈ రాశి, బుధుడు ఇలా ఉన్నప్పుడు అని చెప్పి దానిని బట్టి ప్రస్తుతం కాలాన్ని కొలుస్తూ చెప్తున్నటువంటి మోస్ట్ సైంటిఫిక్ ఏ స్థితుల్లో పుట్టారు అని చెప్తున్నటువంటి మోస్ట్ సైంటిఫిక్ది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే 3, 1. వృషభ రాశి వాళ్ళకి 14 రూపాయల ఆదాయం వస్తే 11 రూపాయల ఖర్చు, 6 గౌరవిస్తే ఒక్కళ్ళు అవమానించబోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి బాగానే ఉంది. ఇక మిథున రాశి వాళ్ళకి 2 గౌరవిస్తే 11 2 రూపాయలు వస్తే 11 రూపాయల ఖర్చు, 2 గౌరవిస్తే 4 అవమానించటము అనేది జరుగుతుంది. ఇది కొంచెం అవమానాలు ఎక్కువ ఉంది. ఇక కర్కాటక రాశి వాళ్ళకి 11 రూపాయలు వస్తే 8 రూపాయల ఖర్చు, 5 గౌరవిస్తే 4 అవమానిస్తారు. అలాగే సింహరాశి వాళ్ళకి 14 రూపాయలు వస్తే 2 రూపాయల ఖర్చు, ఒక్కళ్ళు గౌరవిస్తే 7 అవమానం. డబ్బు ఉంటుంది కానీ అవమానం ఎక్కువగా ఉంది. ఇక కన్యారాశి వాళ్ళకి 2 గౌరవిస్తే 2 రూపాయలు వస్తే 11 రూపాయల ఖర్చు, 4 గౌరవిస్తే 7 అవమానిస్తారు. తులారాశి వాళ్ళకి 14 రూపాయలు వస్తే 11 రూపాయల ఖర్చు, 7 గౌరవిస్తే 7 అవమానిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి అంతా సమతౌల్యంగా 5 రూపాయలు వస్తే 5 రూపాయల ఖర్చు, 3 గౌరవిస్తే 3 అవమానిస్తారు. ధనుర్రాశి వాళ్ళకి 8 రూపాయలు వస్తే 11 రూపాయల ఖర్చు, 6 గౌరవిస్తే 3 అవమానిస్తారు. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి 11 రూపాయలు వస్తే 5 రూపాయల ఖర్చు, 2 గౌరవిస్తే 6 అవమానిస్తారు. ఇక కుంభరాశి వాళ్ళకి 11 రూపాయలు వస్తే 5 రూపాయల ఖర్చు, 5 గౌరవిస్తే 6 అవమానిస్తారు. మీనరాశి వాళ్ళకి 8 మంది గౌరవిస్తే 8 రూపాయలు వస్తే 11 రూపాయల ఖర్చు ఉంటుంది, ఒక్కళ్ళు గౌరవిస్తే 2 అవమానిస్తారు. ఇలా మనకి చక్కగా అన్నీ చెప్పారు. ఏమండి ఇది చెప్పినట్టే జరుగుతుందా అంటే దీన్ని ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎవడో ఒకడు ఐఐటి చదివి వస్తాడు. ఈ ఐఐటి చదువుకొని వచ్చినటువంటి మనిషి వాడు ఎక్కడో టోల్ గేట్ వేయాలంటే వాడిని తీసుకొని వెళ్ళి దగ్గర కూర్చోబెడతారు. ఆ కూర్చున్నవాడు రోజు వచ్చి వెళ్ళేటటువంటి బస్సుల్ని, ట్రక్కుల్ని అన్నిటినీ లెక్క వేసుకొని మీకు ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది అని రిపోర్ట్ ఇస్తాడు. ఇచ్చినంత మాత్రాన ఆ వెళ్ళిన బస్సులే, వెళ్ళిన ఆటోలే మళ్ళీ తిరిగి వస్తాయని కాదు, ఆ వచ్చినంత ఆదాయం రాసినట్టుగా వస్తుందని కాదు. డేటా సైన్సెస్ అని మనం ఏం చెప్తున్నామో వేల సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నటువంటి డేటా సైన్సెస్ ఇస్తున్నటువంటి ఫలాలు ఇవి. కాబట్టి ఈ డేటాని జాగ్రత్తగా తీసుకొని సూచనప్రాయంగా దీన్ని మనసులో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు ముందరికి వేయటం. నాకు కరోనా వచ్చిందా రాదా కాదు, నేను శానిటైజరు, అవసరమైన మాస్కు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని హైజీనిక్ అయినటువంటిది రెసిస్టెన్స్ పెరిగే ఫుడ్ తింటున్నానా లేదా అనే జాగ్రత్తలు అది వస్తుంది అన్నప్పుడు ముందు ఎలా తీసుకున్నామో సూచనప్రాయంగా చెప్పబడుతున్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా మనమందరం పాటించి తరించాలి అని నేను మనసా ఆ పరమాత్మని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా యుగాది శుభాకాంక్షలు. శోభకృతనామ సంవత్సరం మీకు అన్ని రకాలైనటువంటి జయాల్ని ఇవ్వాలని కోరుకుంటూ, రాజకీయ నాయకులు ఎవరు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ప్రజలని చాలా సన్నిహితంగా ఉంచుకుంటారో వాళ్ళందరూ శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందబోతున్నారు అనే విషయాన్ని ఒకసారిగా తెలియజేస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.